దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ యేసయ్య మినిస్ట్రీస్ తరఫున హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాము. బాగున్నారా? మరొకసారి ఈ వీడియో ద్వారాగా మీ మధ్యలోనికి వచ్చి దేవుణ్ణి మహిమపరచడానికి ప్రభు కృప చూపినందుకు ఆయనకే మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని పాట పాడుకుని దేవుని వాక్యాన్ని వినబోతూ ఉన్నాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాము. నిన్న నేడు నిరంతరం మారనివాడా, మార్పు లేనివాడా, నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. నిత్యాశ్రయ దుర్గమై ఉన్నవాడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మహత్తు కలిగిన మాట చేత సమస్తాన్ని కలుగు చేసిన వాడు, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం వరకు సజీవులుగా నిలబెట్టిన నీ కృప కొరకు స్తోత్రాలయ్యా. ఏమిచ్చిన రుణాన్ని తీర్చుకోలేం. యేసయ్యా, నీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాము. ఈ సమయంలో నాయన నీ సన్నిధిలో ప్రార్థించి నిన్ను వేడుకోవడానికి, నాయన నీ నామాన్ని మహిమపరచడానికి మీరు చూపిన ఈ కృప కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మాతో మీరు మాట్లాడండి. పాటలు పాడుచు ఉండగా ప్రతి కంఠస్వరాన్ని మీరు తాకండి. నీ రక్తము చేత కడిగి శుద్ధీకరించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి పాటలో నీ నామాన్ని మహిమపరుస్తూ ఉండగా నీ ఆత్మను పొందుకొని నిన్ను పాడి స్తుతించి గణపరచడానికి కావలసిన అభిషేకాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. పాటల ద్వారాగా నీ సన్నిధిని మేము అనుభవించాలి, నీ ప్రసన్నతను మేము అనుభవించాలి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని ప్రార్థన చేస్తారో వారి మధ్యలో ఉంటారని వాగ్దానం చేసిన మీరు మా హృదయముల మీద ఆసీనుడై ఉన్నందుకొరకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కనుక నీ దినమున నాయన, ఇదిగో ప్రభా, ఈ యొక్క వీడియో ద్వారాగా మరలా నీ ప్రజల మధ్యలోనికి వెళ్ళి నిన్ను ఆరాధించడానికి మీరు చూపిన కృప కొరకు స్తోత్రాలు. మేమంతా నిన్ను స్తుతిస్తూ ఉండగా మీరు మా మధ్యలోనికి దిగి వచ్చి నీ నామాన్ని మహిమపరచుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. సమస్త ఆటంకాలు లయపరచండి. పాటల ద్వారాగా, వాక్యం ద్వారాగా నీ నామాన్ని మీరు మహిమ తెచ్చుకోమని, మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసు ఘననామం పేరట ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. పాట పాడుకుని ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. నిండు మనసుతో నిన్నే ఆరాధింతుననే పాటపాడి ప్రభు నామాన్ని గణపరుద్దాం. నిండు మనసుతో నిన్నే ఆరాధించుట నీ సంకల్పం, మేలు చేయు నీ వలనే బలమొందుట నా భాగ్యం. నిండు మనస్సుతో నిన్నే ఆరాధించుట నీ సంకల్పం, మేలు చేయు నీ వలనే బలమొందుట నా భాగ్యం. నిండు మనస్సుతో నిన్నే ఆరాధించుట నీ సంకల్పం, మేలు చేయు నీ వలనే బలమొందుట నా భాగ్యం. మనోహరమే నిన్ను స్తుతించుట, మాధుర్యమే నీ కృప ధ్యానించుట. మనోహరమే నిన్ను స్తుతించుట, మాధుర్యమే నీ కృప ధ్యానించుట. నిండు మనసుతో నిన్నే ఆరాధించుట నీ సంకల్పం, మేలు చేయు నీ వలనే బలమొందుట నా భాగ్యం. నీ పరాక్రమ కార్యములు ఎన్నెన్నో అనుభవించాను. దివారాత్రము నన్ను కాయుటకు నాకు కేడమై నిలిచావు. నీ పరాక్రమ కార్యములు ఎన్నెన్నో అనుభవించాను. దివారాత్రము నన్ను కాయుటకు
కేడమై నిలిచావు. అందుకో నా దీన స్తుతి పాత్రను, సర్వశక్తుడా నా యేసయ్యా. అందుకో నా దీన స్తుతి పాత్రను, సర్వశక్తుడా నా యేసయ్యా. నిండు మనసుతో నిన్నే ఆరాధించుట నీ సంకల్పం, మేలు చేయు నీ వలనే బలమొందుట నా భాగ్యం. నీ కృపలో నిలుచుటకు నేనొక వరమును అడిగితిని. నా మనవులు మానక అంగీకరించి దీవెన ద్వారము తెరచితివి. నీ కృపలో నిలుచుటకు నేనొక వరమును అడిగితిని. నా మనవులు మానక అంగీకరించి దీవెన ద్వారము తెరచితివి. నీ కోసమే నా స్తుతుల హృదయార్పణ, ఆరాధ్యుడా నా యేసయ్యా. నీ కోసమే నా స్తుతుల హృదయార్పణ, ఆరాధ్యుడా నా యేసయ్యా. నిండు మనసుతో నిన్నే ఆరాధించుట నీ సంకల్పం, మేలు చేయు నీ వలనే బలమొందుట నా భాగ్యం. మనోహరమే నిన్ను స్తుతించుట, మాధుర్యమే నీ కృప ధ్యానించుట. మనోహరమే నిన్ను స్తుతించుట, మాధుర్యమే నీ కృప ధ్యానించుట. మనోహరమే నిన్ను స్తుతించుట, మాధుర్యమే నీ కృప ధ్యానించుట. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనసా నీ ప్రియుడు యేసు అనే పాట పాడి ప్రభు నామాన్ని కనపడతాం. మనసా నీ ప్రియుడు యేసు నీ పక్షమై నిలచెనే, మహదానందమే తనతో జీవితం. ఓ మనసా ఇది నీకు తెలుసా? మనసా నీ ప్రియుడు యేసు నీ పక్షమై నిలచెనే, మనసా నీ ప్రియుడు యేసు నీ పక్షమై నిలచెనే, మహదానందమే తనతో జీవితం. మహదానందమే తనతో జీవితం. ఓ మనసా ఇది నీకు తెలుసా? ఓ మనసా ఇది నీకు తెలుసా? మనసా నీ ప్రియుడు యేసు నీ పక్షమై నిలచెనే. దివ్యమైన సంగతులెన్నో నీ ప్రియుడు వివరించగా, ఉత్సాహధ్వనులతో ఊరేగితివి. దివ్యమైన సంగతులెన్నో నీ ప్రియుడు వివరించగా, ఉత్సాహధ్వనులతో ఊరేగితివి. ఉరుముల ధ్వనులన్నీ క్షణికమైనవేగా, దిగులు చెందకే ఓ మనసా. ఉరుముల ధ్వనులన్నీ క్షణికమైనవేగా, దిగులు చెందకే ఓ మనసా. మనసా నీ ప్రియుడు యేసు
నీ పక్షమై నిలచెనే. నిష్కలంకురాలవు నీవని నీ ప్రియుడు నిన్ను మెచ్చని. కృపాతిశయముచే నీవు ఉల్లసించితివే. నిష్కలంకురాలవు నీవని నీ ప్రియుడు నిన్ను మెచ్చని. కృపాతిశయముచే నీవు ఉల్లసించితివే. దుష్టుల క్షేమము నీ కంట పడగా అక్షరపడకే ఓ మనసా. దుష్టుల క్షేమము నీ కంట పడగా మత్సరపడకే ఓ మనస. మనస నీ ప్రియుడు యేసు నీ పక్షమై నిలచెనే. మనస నీ ప్రియుడు యేసు నీ పక్షమై నిలచెనే. మహదానందమే తనతో జీవితం. మహదానందమే తనతో జీవితం. ఓ మనస ఇది నీకు తెలుసా. ఓ మనస ఇది నీకు తెలుసా. మనస నీ ప్రియుడు యేసు నీ పక్షమై నిలచెనే. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం దేవుని వాక్యం కొరకు. తలలు వంచండి, కళ్ళ మండి ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని విందాం. ప్రైజ్ లార్డ్. మహాగణుడా, మహోన్నతుడా, జీవాధిపతి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ మంచి సమయంలో మరొకసారి నీ సన్నిధికి వస్తూ ఉన్నాం. నాతోను మాతోను మీరు మాట్లాడండి. మమ్మల్ని ఒక్కొక్కరిని దర్శించండి. పరలోకపు వర్తమానము చేత నీ ప్రజలు మీరు తృప్తిపరచండి. ప్రతి మాటకి జీవాన్ని పొదగుండేసేయ నీకు స్తోత్రాలు. నీ సేవకుని నాయన నీ రెండింతల ఆత్మాభిషేకం చేత నింపండి. నీ వాక్యము జీవము కలిగినది, నీ వాక్యము బలమైనది, నీ వాక్యము శక్తి కలిగినది, రెండంచులు కలిగిన ఖడ్గము వంటిది. నాయన మూలుగులను సైతం దూసుకొని వెళ్ళి అది ప్రతి మనసును మార్చగలిగినది ప్రభు. మారు మనసుకు నడిపించగలిగినది, పశ్చాత్తాపము కలుగు చేయగలిగినది. నీ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని దర్శించండి. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా నాయన నీ వాక్యం చేత పట్టబడాలి. వారి మనసులో చెరగని ముద్రగా నిన్ను ముద్రించుకోవాలి. వారి మనసులు నాయన నిన్ను గుర్తించాలి, నిన్ను ఎరిగి ఉండాలి ప్రభు. సహాయం చేయండి. రక్షణ పొందిన వారైనా రక్షణ పొందని వారైనా సరే ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరి ద్వారా ఆయన మీరు మాట్లాడి ప్రతి ఒక్కరితో నీ నామాన్ని మహిమ తెచ్చుకోనండి. నీవు ఉన్నవాడు అనువాడు మాట ఇచ్చి నెరవేర్చు దేవుడు కనుక నాయన నీ వాక్యము శక్తి కలిగినది కనుక ఎంచి దినాల్లో నీ వాక్యమే బలమైనది. స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ లాక్డౌన్ సమయంలో నాయన అనేకులు వాక్యం చేత ఆయనదిగో ప్రభా తడపబడడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆయన వాక్యం కరువైపోతున్న రోజుల్లో మేము ఉంటూ ఉన్నాం కనుక ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి వాక్యము సమృద్ధిగా అందించి నీ నామాన్ని గణపరచాలని చిన్న ప్రయత్నం ద్వారాగా నాయన ప్రజలు ప్రతి ఒక్కరు నీ నామాన్ని గణపరిచేటట్లు ఈ ప్రయత్నము సఫలీకృతంగా మార్చబడేటట్లు ప్రియ విశ్వాసులందరూ నీకు మాదిరిగా నీ రాకడకు సిద్ధపడి ఆయన పరలోక రాజ్యం చేరు నిమిత్తముగా మీరే సహాయం చేసి నడిపించి వాక్యం ద్వారా మాట్లాడి మహిమ పొమ్మని యేసు నామం పేరట ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మరొకసారి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాము. హల్లెలూయా. శబ్దం అందరి గట్టిగా హల్లెలూయా. ఈ దినం మనస్సు అనే అంశం మీద మనం కొన్ని మాటలు నేర్చుకోబోతూ ఉన్నాం. శ్రద్ధగా అందరూ ఒక చోట కూర్చొని దేవుని మాటలు వినవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. యోబు గ్రంథం 11వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక మాట తెలియజేయబడుతూ ఉంది.
నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల అనే మాట మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అక్కడ మనం ఈరోజు నేర్చుకోబోయే మాట, నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల. మనస్సు అనే మాట అక్కడ మనం చదువుతున్నాం. మన మనస్సు తిన్నగా ఉండాలి అని దేవుని వాక్యం చక్కగా చెప్తున్నది. ఈరోజున చాలామంది మనస్సులు చెడిపోయిన మనస్సులుగా తయారవుతూ ఉన్నారు. చాలామంది మనస్సులు పాడైపోయినవిగా కనపడుతూ ఉన్నవి. అయితే మన మనస్సు దేవుని వైపే ఉండాలి. మన మనస్సు దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. మన మనస్సు దేవునికి నచ్చినదిగా, మెచ్చినదిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నారు. మరి ఈ రోజున మన మనస్సు ఎలా ఉన్నదో ఒకసారి ఆలోచించండి. చెంచల మనస్సు కలిగిన వారి వలె మనం ఉండకూడదు. పాడైపోయిన మనస్సులు కలిగిన వారి వలె మనం ఉండకూడదు. మంచి మనస్సు, శుద్ధమైన మనస్సు, నెమ్మది కలిగిన మనస్సు, యథార్థమైన మనస్సు, క్రొత్త మనస్సు, ఇలా ఎన్నో మనస్సులు మనము బైబిల్లో చూడగలుగుతున్నాం. వందల మనస్సులు బైబిల్లో మనకి చెప్పబడుతూ ఉన్నవి. వాటిలో ప్రాముఖ్యంగా మనం కొన్ని విషయాలు మాత్రమే నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనస్సును గురించి చిన్నప్పుడు పద్యాల్లో కూడా మనం చూస్తాం. కష్టపెట్టబోకు కన్న తల్లి మనస్సు, నష్టపెట్టబోకు నాన్న మనస్సు, తల్లిదండ్రులన్న దైవ సన్నిపులురా, లలిత సుగుణజాల తెలుగు బాల అని మనం చిన్నప్పుడు పద్యాన్ని కూడా చదువుకున్నాం. అంటే తల్లిదండ్రుల మనస్సుని మనము కష్టపెట్టకూడదు, సంతోషపెట్టేవారై ఉండాలి. పిల్లలు తల్లిదండ్రుల మనస్సుని ఆనంద పెట్టేవారుగా ఉండాలి. మరి రోజున మనల్ని కన్న తల్లిదండ్రుల్ని మనం సంతోషపెట్టాలి, ఆత్మీయ తల్లిదండ్రుల్ని సంతోషపెట్టాలి. ప్రాముఖ్యంగా మనల్ని సృష్టించిన సృష్టికర్తని మనం సంతోషపెట్టేవారుగా ఉండాలి. అదే దేవుని వాక్యం చెప్తుంది. చిన్న మాట చదువుతాను, మాట వినండి. మనస్సు చెత్తబుట్ట కాదు, అడ్డమైన చెత్త అందులో మనం వేయకూడదు. మన మనసులో మనకు సంబంధం లేని మనుషులు, విషయాలు ఎంత తక్కువగా ఉంటే మనం అంత మనశ్శాంతిగా ఉంటాం. మన మనసులో ఉండవలసినవి ఉంచుకొని అనవసరమైనవి మనం తీసివేయాలి. అలా కనుక తీసివేయకపోతే మన మనసు కలవరానికి గురైద్ది. కనుక తల్లిదండ్రుల్ని ప్రేమిస్తూ, సన్మానిస్తూ, వారి మాట వింటూ, సంఘానికి మనం చెందిన వారమైతే దైవజనుల మాట వింటూ, తల్లిదండ్రులైన దైవ సేవకుల మాట విని మనం ఆ ప్రకారం నడుచుకోవాలి. కొంతమంది మనసులు కఠినమైనవి, కొంతమంది మనసులు కలవర పెడతా ఉంటవి, కొంతమంది మనసులు గర్వంతో ఊగిపోతూ ఉంటవి. ఇలాంటి ఒక భయంకరమైన మనసులు మనం ఈ అంచె దినాల్లో కలిగి ఉంటే రాబోతున్న పరలోక రాజ్యానికి మనం వెళ్ళడానికి ఏ మాత్రం అవకాశం లేదు. ఆ సంగతి మీరు గ్రహించాలి. ఈ వీడియో వీక్షిస్తున్న దేవుని ప్రజలారా, మీరు ఈ వాటిని గమనించాలి. మనం రాబోతున్న ఆ నిత్య మహిమలో మనం ఉండాలి అని అంటే, దేవుడు మనల్ని ఆ నిత్య మహిమలోనికి చేర్చాలి అన్నప్పుడు మనం ఏ మనస్సు కలిగి ఉండాలి? బైబిల్లో మనకి మనస్సు అనగానే గుర్తొచ్చేది ఒక మాట. ఫిలిప్పీ పత్రికలో ఉన్నది ఆ మాట. 2వ అధ్యాయము 5వ వాక్యం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి అనే మాట వెంటనే మనకు గుర్తొస్తుంది. మరి మనం కలవరు పెట్టే మనస్సు, కఠినమైన మనస్సు, కొంప ముంచే మనస్సు,
ఇలాంటి చెడ్డ మనస్సులు మనం కలిగి ఉండకుండా క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు కలిగి ఉండాలి. ఆమె దేవుని మనస్సు మంచిదండి. మానవుని మనస్సు చెడ్డది. కొన్ని సందర్భాల్లో అది ఏం మాట్లాడుతుందో, ఎట్లా ప్రవర్తిస్తుందో, ఏం ఆలోచిస్తుందో, ఎక్కడికి వెళుతుందో అసలు మనం దాన్ని గుర్తుపట్టలేం. హల్లెలూయా. నిజం. మనిషి ఇక్కడే ఉంటాడు కానీ మనసు ఎక్కడికో వెళుతూ ఉంటుంది, పలు విధాలుగా వెళుతూ ఉంటుంది. కొంతమంది మనసులో ఎలా ఉంటామంటే పైకి ఒకటి మాట్లాడుతూ ఉంటారు, లోపల ఒకటి ఉంచుకొని ఉంటారు. లోపల ఉన్నది చెడ్డ మనసు, పైకి మాత్రం మంచిగా మాట్లాడుతూ ఉంటారు. సో మనం క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు అంటే అది ఎలా మాట్లాడుతుంది ఆ మనస్సు అన్నప్పుడు మనం చూస్తే 1 కొరింథీ పత్రిక 13:5 అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు. అపకారమును మనస్సులో ఉంచుకోదు. దేవుని మనస్సు ఎలాంటిదండి? ఉపకారము చేయటం మాత్రమే ఆ మనస్సుకు తెలుసు, కానీ అపకారం మనిషికి, ఎదుట వ్యక్తికి చెడ్డది బోధించేది కాదు ఆ మనస్సు. ఎదుట వ్యక్తిని చెడు చూపులతో, చెడ్డ మనస్సుతో చూసేది కాదు. ఎదుట వ్యక్తికి అపకీర్తిని తెచ్చేది కాదు. అహంకారపు స్వభావముతో ఊగిపోయేది కాదు ఆ మనస్సు. ఉపకారం చేస్తుంది అన్నప్పుడు అపకారము చేసిన వారికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు మనస్సు ఉపకారం చేసిందని మనం చూడగలుగుతాం. యేసయ్య చరిత్ర మనందరికీ తెలుసు. ఆయన అపకారంలో కూడా ఉపకారాన్ని నేర్పించిన దేవుడు. తనను సిలువ వేయమన్న యూదులు ఎదుట నిలబడినప్పుడు వారు ఆయనను చూచి హేళన చేశారు, ఎగతాళి చేశారు, పరిహాసం చేశారు, నవ్వారు. అయినప్పటికీ వారిని గురించి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు. అంటే దేవుని మనసు ఎలాంటిదంటే త్వరగా కోపపడదండి, అమర్యాదగా నడవదు, అంటే అనాలోచనగా మాట్లాడదు ఆయన మనస్సు. దేవుని మనస్సు చాలా స్పష్టంగా మాట్లాడింది. ప్రతి దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, పరీక్షించి, పరిశోధించేది ఆయన మనస్సు. అందుకే ఆ మనస్సుకు పేరేంటో తెలుసా? మన దేవుడి పేరేంటో తెలుసా? మనస్సున్న దేవుడు మన దేవుడు. మనిషిని అర్థం చేసుకోగలిగిన వాడు, మనిషి యొక్క మృగ స్వభావాన్ని తొలగించి మానవత విలువను పెంచగలిగిన వాడు మనస్సున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇంకో మాట కూడా చదవగలిగితే కొలస్సీ పత్రికలో 3:12 అది ఏ మనస్సు అక్కడ రాయబడి ఉన్నది? కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఏ మనస్సు? జాలిగల మనస్సు అని రాయబడి ఉన్నది అక్కడ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన జాలి కలిగిన దేవుడు కనుక మనల్ని జాలి కలిగిన మనసు కలిగి ఉండమని చెప్తున్నారు ఆయన. ఈ రోజున చాలా మందికి జాలి, దయ, దాక్షిణ్యం, సాత్వికము, విధేయత, వినయం అనేది చాలా తక్కువైపోతూ ఉన్నది. మానవుని జీవితంలో విధేయత అనేది చాలా కొదువైపోతుందండి. వినయం అనేది కనబడట్లేదండి, జాలి కనబడట్లేదు. దుర్మార్గం, దుష్టత్వం అనేది ప్రబలిపోతూ ఉన్నది. తద్వారాగా మానవుడు మృగప్రాయుడైపోతూ ఉన్నాడు, మృగ స్వభావము కలిగి జీవిస్తూ ఉన్నాడు. మీరు గమనించండి, మన ప్రభు యేసుక్రీస్తు జాలి కలిగిన దేవుడు. ఆయన జాలి, ఆయన కోపం నిమిషం మాత్రం ఉంటే ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. అంటే ఆయన జాలి ఆయుష్కాలం అంతా ఉంటుంది ఒక ప్రజల మీద.
నేను చెప్పేది కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదు. ఎవరు ఆయనని దేవుడుగా విశ్వసిస్తారో, ఎవరు ఆయన దగ్గరికి వచ్చి మొరపెడతారో, ఈ జాలి గల మనస్సు వారికి ఆయన అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నారు. హల్లెలూయా. ఇంకా ఆయన మనస్సు ఎలాంటిది? పేతురుకి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వాక్యం. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకునిన వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మికుటముగాను ప్రేమించుడి. హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట, పవిత్రమైన మనస్సు కలిగిన వారై ఒకరినొకరు హృదయపూర్వకముగాను మికుటముగాను ప్రేమించుడి. చూసారా? పవిత్రమైన మనస్సు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనస్సు. అందుకే తనను వెంబడించే ప్రజలు కూడా పవిత్రమైన మనస్సు కలిగిన వారై ఉన్నారు. ఒకరిని ఒకరు ప్రేమించుచు ఒకరిని ఒకరు వెంబడించుకున్నారు. మరి ఈ రోజున దేవుని ప్రియులు కాని వారి జీవితాల్లో మనం చూస్తున్నాం. ఎక్కడ చూసిన అపవిత్రత ఎక్కువైపోయింది. అపవిత్రత ప్రపంచమంతా కమ్ముకుపోతా ఉన్నది. అందుకనే ఆ అపవిత్రత పోగొట్టడానికి దేవుడు అనేక తెగుళ్ళ దినముల్లో ఇశ్రాయేలు జీవితాల్లో, ఐగుప్తులో ఉన్నప్పుడు వారి జీవితాల్లో ఆయన అనుమతించారు. ఆ తెగుళ్ళు వచ్చినప్పుడు భయపడిన వారై, కలవరపడిన వారై, ఆందోళన చెందుతూ ఉన్నారు. అయితే దేవుని ప్రజలు మాత్రమే మనశ్శాంతిగా బ్రతకగలిగారండి. దేవుని ప్రజలు మాత్రం వారి గుమ్మముల దగ్గర రక్తం ఉన్నదని, వారి గుమ్మముల పైన రక్తము పోయబడింది. అదే ఏ రక్తం అంటే కోడి రక్తం కాదు, ఎడ్ల రక్తము కాదు, అది గొర్రెపిల్ల రక్తం పోయబడి ఉన్నది. అందుకే వారు మనశ్శాంతిగా ఉండగలిగారు, పవిత్రంగా ఉండగలిగారు. ఆ రక్తం పవిత్రమైనది కనుక వారు పవిత్రంగా ఉండగలిగారు, పవిత్రమైన దేశంలో అడుగు పెట్టగలిగారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు గొర్రెపిల్ల గనుక ఆయన్ని ఆరాధించే, ఆయన్ని వెంబడించే ప్రజలు కూడా పవిత్రంగా ఉండాలి, పవిత్రమైన మనసు కలిగి ఉండాలి. చీమకు కూడా హాని చేయరు కొంతమంది, మంచిదే. మరి యేసు ప్రభు నమ్ముకున్నారు వారు. కొంతమంది చీమ చిటుక్కుమంటే వారి మనసు కూడా ఎంతో నొచ్చుకుంటుంది, మంచిదే. మరి మీరు చీమకు కూడా హాని చేయని వారు, మనుషులకి కీడు తలపెట్టని వారు, లోకంలోనే ఉంటున్నారు. వాళ్ళు మేము ఎంతో మంచి చేస్తున్నాం అనుకుంటున్నారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది పవిత్రమైన మనస్సు కలిగి ఉండాలి. అది క్రీస్తులోనే సాధ్యం. నేను పవిత్రంగా ఉన్నాను నువ్వు అనుకుంటే సరిపోదు. వాక్యానుసారంగా ఉన్నావా, నీ పవిత్రత కనబడుతున్నదా అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకా ఆయన మనస్సు రోమపత్రికలో 8:5 చూసినట్లయితే మనం, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునంతురు. అంటే ఆత్మ సంబంధమైన మనసులు, ఆత్మ సంబంధమైన మనస్సు కలిగి ఉండాలి. మనం ఏ మనస్సు? ఆత్మ సంబంధమైన మనస్సు కలిగి ఉండాలి. మనం ఆత్మీయులం కనుక, రక్షించబడిన వారమైతే, రక్షించబడిన వారము కనుక, రక్షణ పొందని వారు రక్షించబడి ఇదిగో పరిశుద్ధాత్మను పొందుకొని ఆత్మ కలిగించు ఐక్యతలో ఏకమై ఈ ఆత్మ చెప్పు సంగతులు విన్నప్పుడు ఈ ఆత్మ మనసు వచ్చింది. ఆత్మ మనస్సు ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు అన్నప్పుడు ఏక మనస్సు కలిగి ఉంటారు. దేవునిలో పవిత్రమైన మనస్సు కలిగి ఉంటారు. వారు ఆత్మ పొందుకొని ఉన్నప్పుడు ఆత్మ వారికి అన్ని తేటగా బయలుపరిచింది. వారి హృదయం ఇతరులను నొప్పించదు, బాధపరచదు, ఇబ్బందికి గురి చేయదు. ఆ మనస్సు ఏమని అన్నిటినీ గమనించి క్షుణ్ణంగా పరిశీలించి ఎదుటి వ్యక్తిని నొప్పించినప్పుడు, గాయపరిచబడినప్పుడు, గాయం చేసినప్పుడు ఆ మనస్సు ఏం చేస్తుందంటే వెంటనే వారిని దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేయటానికి, అంతేకాదు వారితో సమాధాన పడటానికి ఆ మనసు ఇష్టపడుతుంది. ఎవరికి గాయం చేసే మనస్సు కాదు అది. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనసు కదా అది. ఆయన ఎవరికి గాయం చేయలేదు, ఆయన ఎవరిని బాధ పెట్టలేదు. ఒకవేళ ఆయన గాయం చేశాడు, బాధ పెట్టాడని ఎక్కడన్నా మనం చదవగలుగుతామా?
లేదే, ఆయన ఎవరిని గాయం చేసిన వాడు కాదే, ఆయనలో పాపం లేదు కనుక ఆయన గాయం ఎవరికి చేయలేదు. ఈ సంగతి నువ్వు గమనించాలి. కనుక ఈ రోజున క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మనం కలిగి ఉండటం ద్వారా మన జీవితాల్లో ఉపకారమును, జాలిని, పవిత్రతను, ఆత్మ సంబంధమైన మనస్సును కలిగి ఆత్మ సంగతులు వివేచించి ఆత్మలో ముందుకు కొనసాగే కృప దేవుడు మనకి తప్పక అనుగ్రహిస్తాడు. నిద్రమత్తు మనస్సు ఉంది. రోమపత్రిక 11వ అధ్యాయం 8వ వాక్యం చదవండి. నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని వ్రాయబడి ఉన్నది. ఎవరికి? పైన వాక్యం చదవండి. అలాగైనా ఏమగును, ఇశ్రాయేలు వెదుకున్నది ఏదో అది వారికి దొరకలేదు, ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను, తక్కిన వారు కఠిన చిత్తులైరి. హల్లెలూయా. అంటే అర్థం చేసుకోండి, కొంతమంది కఠినంగా ఉన్నారు కనుక వాళ్ళు నిద్రమత్తు కలిగే ఆ మనస్సులో ఉన్నారు. అంటే వారు దూరదృష్టి లేక, వారు వెళ్ళబోయే దేశం ఏదో, వాళ్ళు ప్రవేశించే దేశం ఏదో, వాళ్ళు ఉండబోయే దేశం మీద ఒక మనస్సు లేక, అందుకే వారు నిద్రమత్తు మనస్సు కలిగి ఉన్నారు. మనం కూడా ఈ మనస్సు కలిగి ఉంటే దయచేసి ఇప్పుడే ప్రార్థన చేసుకోండి, దేవుణ్ణి అడగండి, ప్రభువా నాకు ఈ మనస్సు వద్దు అని అడగండి. ఎందుకంటే ఈ మనస్సు కనుక ఉంటే మనం డైలీ పడుకుంటే డైలీ నిద్రపోతూ ఉంటాం. ఒక సమయం పెట్టుకుంటాం, ఆ సమయంలో మనం నిద్రపోతాం. ఇప్పుడు రాత్రి అయిందనుకోండి, 9:30, 10 అయినప్పుడు వాక్యం విన్నప్పుడు వాక్యం చదువుకుంటాం, వాక్యం వింటాము, లేకపోతే ప్రార్థన చేసుకుంటాం, ఆ తర్వాత పడుకుంటాం. అది నిద్రపోయే సమయం. నిద్రపోయే సమయం ఉన్నది, అది శరీరానికి అలసట కలిగించినప్పుడు మనం నిద్రపోతే అది అలసట తీర్చబడుతుంది. కానీ ఇది ఆత్మలో నిద్ర, ఇది చాలా ప్రమాదకరమైనది. గమనించి మనం ఒకవేళ ఈ నిద్రమత్తు మనస్సు కలిగి ఉంటే యోనాలాగా ప్రమాదంలో పడిపోయే పరిస్థితి ఉంటుంది. దయచేసి మనస్సు మనలో నుంచి తీసివేసుకుందాం. ప్రభు మనస్సు మనం కలిగి ఉన్నాం, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. ఎందుకంటే ఎవని మనస్సు ఆయన మీద ఆనుకున్ననో, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వాక్యంలో మాట తెలియచేయబడతా ఉన్నది. చదవండి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎవని మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి కలిగిన వారిగా ఆయన కాపాడుతారు. ఈ రోజున మనం చూస్తే చాలా మంది నిండు మనస్సుతో ఆయనని ఆరాధించలేకపోతున్నారు. ఇంకా నామకార్థపు సంఘాలలోనే వారు ఉండి నామకార్థంగా దేవుణ్ణి ఆరాధన చేస్తూ నామకార్థంగా వెళుతున్నాం వస్తున్నాం అన్నట్లుగానే ఉంటున్నారు. దేవుని వాక్యం చెప్తుంది, నీ మనస్సు ఎవరి మీద ఆనుకుంటుందో, అంటే దేవుని మీద ఆనుకుంటే పూర్ణ శాంతి నీకు కలుగు చేస్తాడు. ఒకవేళ లోకం మీద ఆనుకుందనుకోండి, లోక నటనల మీద ఆనుకుందనుకోండి నీ మనస్సు, దానివలన నీవే నష్టపోతావు, నీవే నరకానికి వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉన్నది వాస్తవం. బైబిల్లో మనం చదివితే పితరుల కాలంలో మనం కాలేబును మనం చూడగలుగుతాం. కాలేబును గురించి దైవజనుడు మోషే ఏమని సాక్ష్యమిస్తున్నారు అన్నప్పుడు మనం చూస్తే చూడండి, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 24వ వాక్యం చదవండి. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశపెట్టెదను. 32వ అధ్యాయం సంఖ్యాకాండం 11, 12 వచనాలు కూడా 32వ అధ్యాయము 11, 12 వచనాలు. 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి ఐగుప్తు దేశములో నుండి వచ్చిన మనుషులలో పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించిన కెనేజీయుడగు ఎపెన్నే కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప మరి ఎవడునూ పూర్ణ మనస్సుతో నన్ను అనుసరింపలేదు గనుక నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవరునూ చూడరని ప్రమాణము చేసెను. హల్లెలూయా. ఇక్కడ కాలేబును మనం చూస్తాం. అతని మనస్సు, ఆ యొక్క వ్యక్తి మనస్సు ఎలా ఉన్నదంటే, కాలేబు మనస్సు నిండుగా ఉన్నది. నిండు మనస్సుతో దేవునిని
వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అతడు దేవునిని అనుసరించడంలో ఏమాత్రం వెనక తగ్గలేదు. 40 సంవత్సరాల వయసులో అతడు చూస్తూ ఉన్నాడు ఒక కొండని. ఎప్పటికైనా నాకు ఆ కొండే కావాలి, నాకు ఆ పర్వతంలో ఒక స్థానము కావాలి, నాకు ఒక ప్లేస్ కావాలని చెప్పి నిర్ణయించుకున్నారు ఆయన 40 సంవత్సరాల వయసులో. దేవుడు కూడా తన మనసుని ఎరిగినవాడు కనుక 85 సంవత్సరాలు వచ్చినాయి. 85 సంవత్సరాలు వచ్చినప్పుడు తను చేసిన నిబంధన వాగ్దానం అన్నాడు. అబ్రహాం చేశాడు, ఆయన మోషేకు చేశాడు, మరలా కాలేబుకు చేశాడు ఆయన వాగ్దానం. అలా వాగ్దానం చేస్తూ వచ్చాడు తన సంతానానికి. ఆయన వాగ్దానం వెనక్కి తీసుకునేవాడు కాదు, ఆయన చెప్పింది చెప్పినట్లుగా చేసేవాడు. తప్పక కాలేబుకి ఆ వాగ్దత్త భూమిని మనం అనుగ్రహించినట్లుగా చూస్తా ఉన్నాం. ఏమిచ్చాడు కాలేబుకి? హెబ్రోన్ని స్వాస్థ్యంగా ఇచ్చడం మనం చదవగలుగుతున్నాం. చూడండి ఆ మాట ఎక్కడ ఉన్నదో. ద్వితీయోపదేశ ఖండం ఒకసారి 10వ అధ్యాయం 12వ వాక్యం చదవండి. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి. మరొక వాక్యం కూడా ఒకసారి యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 13వ వాక్యంలో చూస్తాం. అతనికి ఏమి ఇచ్చారు? యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించువాడు గనుక యెహోషువ అతని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను. కాలేబు నిండు మనసుతో దేవునిని ఆరాధించిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే అతనికి దేవుడు హెబ్రోను స్వాస్థ్యంగా ఇచ్చాడు. అంటే దైవజనుడు ఇచ్చాడు అన్నప్పటికీ కూడా అది దేవుడే అతనికి స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఈ రోజున నీవు నేను దేవుని నిండు మనసుతో ఆరాధించగలిగితే, హెబ్రోన్ అంటే అర్థం ఏంటో తెలుసండి? సహవాసం. దేవుని మీద నీ మనస్సు ఆనుకున్నట్లయితే నిన్ను ఆయన సహవాసంలో నడిపిస్తాడు. ఈ లోక సహవాసం కాదండి, అది దైవ సంబంధమైన సహవాసం. లోకపు సహవాసములో చెడిపోయే అలవాట్లు, కోరికలు ఎన్నో ఉన్నవి. కానీ దైవ సంబంధమైన సహవాసంలో పరలోకానికి ఎక్కిపోయే ఓ మంచి ఆలోచనలు, దైవ సంబంధమైన సద్గుణాలు కలిగిన వ్యక్తులు, పవిత్రమైన వ్యక్తులు, దేవ సన్నిధిలో ప్రార్థించిన వ్యక్తులు, దేవునిని ఆరాధించి భయభక్తులతో నివసించిన వ్యక్తుల్ని మనం చూడగలుగుతాం. నిండు మనసుతో దేవుణ్ణి వెంబడించిన వారు, భయభక్తులు కలిగిన వారు, ఆ యొక్క నిండు మనసును కలిగిన వారు మనం చూడగలుగుతా ఉన్నాం. హల్లెలూయా. ఈ సహవాసం అంటే హెబ్రోన్ అంటే సహవాసం. మరి ఈ రోజున ఎవరి సహవాసం కలిగి ఉన్నావు? మనకి ఈ సంవత్సరం దేవుడు వాగ్దానం చేశాడు, ఆయనతో సహవాసము చేసిన ఎడలా నీకు సమాధానం కలుగుతుంది, అలాగనే నీకు మేలు కలుగుతుందని యోబు గ్రంథంలో 21వ అధ్యాయం మనం చూస్తాం. హల్లెలూయా. కనుక ఈ రోజున మన సహవాసం దేవునితో ఉండాలి. మన మనస్సు ఆయన మీద ఆనుకొని ఉంటే మనం ఆయనతో సహవాసం చేయగలుగుతాం. కాలేబులో అంత కాన్ఫిడెన్స్ ఏంటండి? కాలేబులో అంత కమిట్మెంట్ ఏంటి? కాలేబులో అంత కోఇన్సిడెంట్ ఏంటి? 13వ అధ్యాయం 30వ వాక్యం సంఖ్యాకాండం. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరిచి మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దాని స్వాధీనపరచుకొందుము, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలుననెను. హల్లెలూయా. అంటే అర్థం చేసుకోనండి, దైవజనుడు మోషే యెహోషువని కాలేబుని, అంతేకాదు ఇశ్రాయేలు 12 గోత్రాల్లో 12 మందిని ఏర్పాటు చేసి ఆ కానాను దేశానికి సరిహద్దుల దగ్గరికి వచ్చిన తర్వాత, కానాను దేశాన్ని ప్రవేశించబోయే ముందు దేవుడు చెప్పినట్లుగా ఆ యొక్క దేశాన్ని, ఆ ఊరిని పరీక్షించరమ్మని పంపించారు. అందుకే దైవజనుడు 12 గోత్రాల్లో ఉన్న 12 వ్యక్తుల్ని సిద్ధపాటు చేసి పంపించారు. ఈ 10 మంది ఏమో చెడ్డ సమాచారం తీసుకుని వస్తే, వారిలో 2 యెహోషువ కాలేబులండి మంచి సమాచారం తీసుకుని వచ్చారు. వారిలో కాలేబు గురించి మనం చూడగలుగుతున్నాం. అతడు నిండు మనసుతో దేవునిని ఆరాధించిన వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు, నిండు మనసుతో దేవుణ్ణి వెంబడించిన వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. అంటే అర్థం చేసుకోనండి, అక్కడ ఇప్పుడు మనం చదివాం, మరొకసారి చదవండి. అది నిమ్మళపరిచి మోషే ఎదుట జనులను నిమ్మళపరిచి, అది హల్లెలూయా. అంటే అక్కడున్న ప్రజలు
ఈ 10 మంది వెళ్ళి అక్కడున్న ప్రజలకు చెప్పిన మాట ఏంటంటే, అమ్మో ఆ దేశంలో వాళ్ళు మామూలుగా లేరు, వాళ్ళ ఎదుట మనం మిడతల్లా కనబడుతున్నాం, రాజానుబాహులు, వాళ్ళ దేశం రమ్యమైనది కాదు, నివాస యోగ్యమైన గృహాలు లేవు, అక్కడ నివాసమైన దేశం కాదు, అది నివసించడానికి యోగ్యమైన దేశం కాదని చెడ్డ సమాచారం తీసుకొచ్చేసరికి ప్రజల మనసులు అవిసిపోయినాయి. అయితే ఈ కాలేబు తెచ్చిన సమాచారం ద్వారాగా, యెహోషువ కాలేబులు తెచ్చిన సమాచారం ద్వారాగా ప్రజలు నిమ్మలపరచబడ్డారు. కాలేబు ప్రాముఖ్యంగా మనం చూస్తున్నాం. కాలేబు చెప్పిన మాటకి ప్రజల మనసులు నిశ్చయితపడ్డాయి, అంటే నిమ్మలపరచబడ్డాయి. కాలేబులో ఉన్న ఆ ఒక మంచి కాన్ఫిడెన్స్ ఏంటంటే, మనం ఉండబోయే దేశం నిమ్మలం కలిగిన దేశం, నిశ్చింతగా ఉండొచ్చు. ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు ఆయన తీసుకొని రాబోతున్న పరలోక రాజ్యం కూడా ఎలాంటిదో తెలుసా? ఏమండి, ఆ పట్టణంలో శాంతి సమాధానాలు ఉంటాయి. పొయ్యి పట్టుకునే పని లేదు, ఇంకా అక్కడ తగాదాలు ఆడుకునే పని లేదు, అక్కడ ఇంకా గుసగుసలు సనుగులు సంశయాలు ఆడుకునే పని లేదు. అక్కడ మానవులు దేవుని దూతల వలె మార్చబడి దేవుని నిత్యము ఆరాధన చేసే ఒక రమ్యమైన స్థానం దేవుడు ప్రతి ఒక్కరు కలుగు చేస్తాడు. కనుక గమనించిన నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్పగానే చెప్తున్న మాట ఏంటంటే, మనం దేవుని ఎదుట ఎలాంటిది నిశ్చయత కలిగి మనం ఉండాలి. ప్రజల్ని మనం నిమ్మలపరిచేవారిగా ఉండాలి, మన కుటుంబాన్ని మనం సంతోషపెట్టేవారుగా, సమాజాన్ని సంతోషపెట్టేవారుగా, నిశ్చయత కలిగిన వారుగా, అంటే దేవుని ఎదుట నమ్మకమైన వ్యక్తులుగా వారిని మనము తయారు చేయాలి. అంతేకాదు మనం తయారవ్వాలి, నిమ్మళంగా ఉండాలి. ఇంకా అతనిలో ఉన్న ప్రాముఖ్యమైన సంగతులు మనం చూస్తాము. 14-19 కూడా, సంఖ్యాకాండం 14:19 ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించి ఉన్నట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని యెహోవాతో చెప్పగా, యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను. అయితే నా జీవము తోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొని ఉండును. నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి. కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకముగా నేను ఇచ్చిన దేశమును వారు చూడనే చూడరు. నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరునూ దానిని చూడరు. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతని ప్రవేశపెట్టెదను. హల్లెలూయా. కాలేబు మాత్రమే ఆ దేశంలో ప్రవేశించడానికి కారణం ఏంటి తెలుసా? అతడు దేవుడి మీద సనగలేదు, గొనగలేదు. ఈ అరణ్య యాత్రలో అందరూ సనిగారు, గొణిగారు, కానీ ఆయన మాత్రం సనగలేదు, గొనగలేదు. గమనించాలి మీరు. మనం కూడా మన ఆత్మీయతల్లో, మన యొక్క రక్షణ మార్గంలో, దేవుడు మనకిచ్చిన ఈ మంచి మార్గంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు, శోధనలు వస్తూ ఉంటాయి. మన మనస్సు తిన్నగా దేవుని వైపు నిలిపి, అటు ఇటు తొలగనివ్వక చక్కగా దేవుని మీద నిలిపి దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి మహిమపరచాలి. కనుక అతనిలో ఉన్న ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే, అతనిలో ఉన్న ఒక కమిట్మెంట్ ఏంటంటే, దేవుణ్ణి ఆరాధించట్లో తన ప్రజల వలే కాక, ఎవరో వాళ్ళు అలా పోయారు, వాళ్ళు అలా అనుసరిస్తలేదు, లేకపోతే వాళ్ళు దేవుని మార్గంలో సరిగ్గా లేరు, నేనెందుకు ఉండాలని వారిని చూసి అధైర్యపడిన వాడు కాదు, కానీ ధైర్యం తెచ్చుకొని దేవుణ్ణి ఆరాధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక అతను ఉన్నది ఏమండి, కోఆపరేషన్ ఉంది. అందరినీ పురుకొల్పుతున్నాడు, అందరినీ కమిట్ చేస్తూ ఉన్నాడు, అందరినీ ఒక దగ్గరికి పోగు చేస్తున్నాడు, అందరినీ దేవుణ్ణిలో స్థిరపరుస్తున్నాడు. అదే 14:24 కూడా చదవండి. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతని ప్రవేశపెట్టేదను. హల్లెలూయా. అతను పోయిన దేశంలో అతను ప్రవేశపెడతాను, ఎందుకంటే అతను పూర్ణ మనసుతో నన్ను వెంబడించాడు. అంతేకాదు అతని సంతానానికి ఆ దేశాన్ని స్వాస్థ్యంగా నేను ఇస్తాను, హెబ్రోన్ని అని చెప్తున్నాడు. కనుక ఈ రోజున నీవు నేను కూడా దేవుని మనస్సుని కలిగి, దేవుడిచ్చే మంచి మనస్సును కలిగి ప్రభు రాజ్యానికి మనం సంసిద్ధులుగా మార్చబడాలి. దేవుని మనస్సు ఏమో జాలి కలిగింది, పవిత్రమైనది. ఏమండి, అపకారాన్ని మనసులో ఉంచుకున్నది, ఆత్మ కలిగిన మనస్సు. అది ఐక్యతలో స్థిరపరుస్తుంది. నిద్రమత్తు మనస్సు కలిగినది కాదు, ఏమండి, లేకపోతే చెడ్డ మనస్సు కాదు, అది కఠినమైన మనస్సు కాదు, కఠోరమైన మనస్సు కాదు. దేవుని మనస్సు మంచిది అన్నప్పుడు మనం చూస్తే ఆయన మనస్సు ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో, ఆయన ఎవరి మీద దృష్టి ఉంచుతాడు, ఆ వ్యక్తి ఎలా ఉంటాడంటే పూర్ణంగా శాంతి కలిగి ఉంటాడు.
కనుక నీవు నేను కూడా పూర్ణ శాంతి కలిగిన వారమై మనం దేవుని రాజ్యానికి సిద్ధపడవలసిన వారమై ఉన్నామని దేవుని వాక్యం లేఖనం చెప్పగానే చెప్తున్న నగ్న సత్యం. హల్లెలూయా. నీవు నేను ఏమాత్రం వెనకంజ వేయక దేవుణ్ణి ఆరాధిద్దాం, దేవుణ్ణి మహిమపరుద్దాం, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. మరి మీకు రావాలి ఒక డౌట్, మంచోళ్ళు మంచి మనసు అని చెప్పి ఆయన మనసు గురించే, మరి చెడ్డవాళ్ళు ఎట్లా ఉంటారో ఒకసారి అది కూడా మనం తెలుసుకోవాలి కదా. ఒక మాట కూడా చెప్పాలండి, మనం బాగా బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే నేను చదువుతూ ఉన్నప్పుడు సౌలును మనం చూడగలుగుతున్నాం. అతను అభిషేకించినప్పుడు దేవుడు అతనిలో ఏ మనస్సు ఉన్నదన్నప్పుడు మనం చూస్తే అతనిలో మనం క్రొత్త మనస్సుని దేవుడు అనుగ్రహించాడు. అతను అభిషేకించినప్పుడు దైవజనుడైన మరి సమూయేలు అతన్ని అభిషేకించినప్పుడు అతనిలో క్రొత్త మనసు కనపడింది. క్రొత్త మనసే కలిగి ఉన్నాడు. రాను ఏమయ్యాడంటే అతని మనసు చెడిపోయిందండి. దేవుని మీద నుంచి దూరం అయిపోయిందండి అతని మనస్సు. మనం చదవగలుగుతాము ఆ వాక్యాన్ని కూడా. మనం చూస్తే సమూయేలు రాసిన మొదటి గ్రంథం 28వ అధ్యాయం 20వ వాక్యం ఒకసారి చదవండి. సమూయేలు మాటలకు సౌలు బహు భయముంది, వెంటనే నేలను సాష్టాంగపడి దివారాత్రము భోజనమేమీ చేయక ఉండినందున బలహీనుడాయెను. హల్లెలూయా. అంటే అతని మనసు ఏమైపోయిందంటే బలహీనమైపోయింది. ఎందుకు? సమూయేలు చెప్పిన మాటలు భయపడ్డాడు ఆయన. ఎందుకు సమూయేలు చెప్పిన మాటలకు భయం వచ్చింది? సౌలుకి దేవుడు ఏం చెప్పాడు? సౌలుకి ఏమండి, ఓ రోజున సమూయేలు రావటం కొంచెం ఆలస్యమైంది. పితరుల కాలంలో మన వారు యుద్ధానికి వెళ్ళాలన్నప్పుడు బలులు అర్పించేవాళ్ళండి. బలులు అర్పించవలసిన ఆ సమయం వచ్చినప్పుడు దైవజనుడైన సమూయేలు బలి అర్పించాలి. కానీ యాజకుడు కలిగిన స్థానాన్ని అతను తీసివేసుకొని యాజకుడు కొంచెం రావటం ఆలస్యమయ్యేసరికి అప్పటికే వారం రోజులైందని మనం అక్కడ చూస్తాం. 7 దినములు అని చూస్తున్నాం అక్కడ. అప్పటికే వారం రోజులైంది. అమ్మో, జనులు మరి ఫిలిష్తీయులందరూ వచ్చేసి ఒక చోట గిల్బోవ దగ్గర ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు మరి వాళ్ళు మన మీద తరుముకుంటూ వచ్చేస్తారు, మనం చంపేసే పరిస్థితి ఉందని చెప్పి భయపడిపోయి ప్రజల మాటలను విని కలవరపడిపోయేమో ఏమండి ప్రజల మనసుల్ని దృఢపరచడానికి అతడు ఏం చేశాడంటే యాజకుడి స్థానాన్ని తీసివేసుకొని అతడు వెళ్ళి ఆ బలి చెల్లించేశాడు. ఆ బలి చెల్లించుట ద్వారాగా అతనికి వెంటనే దేవుని శాపం అనేది ఆవరించేసింది. అంటే దేవుని మాట వినటం మీరేశాడు. సమూయేలు వెంటనే వచ్చాడు. వందనాలయ్యా సమూయేలు గారు, అయితే నన్ను క్షమించాలి, మీరు రావటం కొంచెం ఆలస్యమైందని చెప్పి నేను ఈ సమయంలో బలి చెల్లించేశాను. సమూయేలు సౌలు నువ్వు ఎంత పని చేశావు? దేవుడి మాట వినకుండా నువ్వెందుకు ఇట్లా నిర్లక్ష్యపడ్డావు? ఎందుకు ఆలస్యమైందని నువ్వు అనుకుంటున్నావు? ఇట్లా ఎందుకు చేసావు అన్నప్పుడు వెంటనే దేవుని కోపం సౌలు మీదకి వచ్చేస్తా. బలి చెల్లించవలసింది యాజకుడైతే సౌలు బలి చెల్లించాడు, దేవుని మాటను మీరాడు. అతడు రాజు అయితే రాజుగా ఉండాలి. ఏమండి, ఒక సామెత కూడా ఉంది కదా, గాడిద పని గాడి చేయాలి, కుక్క పని కుక్క చేయాలి. కానీ ఓ రోజున ఏమనుకుందంటే గాడిద, అయ్యో కుక్కను చూసి ఎప్పుడు నువ్వు కాపలా కాస్తా ఉన్నావు, ఎప్పుడు కూర్చొని ఏమండి వాళ్ళు పెట్టింది అంటున్నావు, నేనేమో చాకరీ చేయాల్సి వస్తుంది, మోయాల్సి వస్తుంది, ఈ రోజున నీ పని నేను తీసుకుంటాను, నా పని నువ్వు తీసుకొని అని చెప్పి గాడిద కుక్కతో చెప్పింది. అంటే ఆ రోజున పరిస్థితి ఏమైందో మనకు తెలుసు. ఏమండి, రోజు రాత్రి దొంగ వస్తే అరిచేదేమో కుక్క, కానీ ఇప్పుడు గాడి తెరుస్తుంది. గాడి తెరిస్తే రాత్రిపూట ఏమనుకుంటాడు యజమానుడు, దీనికి ఎందుకు అరుస్తుందని చెప్పి ఏమండి వచ్చి ఒక కర్ర తీసుకొని బాగా బాధపడేసాడు. నడువులని ఇరిగిపోయాడు. తెల్లారి కుక్కతో మాట్లాడుతూ ఉంది, అమ్మా నీ పోస్ట్ నాకు వద్దని. ఎందుకు? అరవవలసిన సమయంలో ఏది అరవాలి అదే అరవాలి. అంటే ఎవరు చేయవలసిన పని వాళ్లే చెయ్యాలి. మరి ఈరోజు నా దైవజనుడు చేయవలసిన పని దైవజనుడు చేయాలి, రాజు చేయాల్సిన పని రాజు చేయాలి. అలా చేయలేదు వాళ్ళిద్దరూ, అలా చేయలేదు ఆ సౌలు. రాజు స్థానాన్ని ఏమండి ఇచ్చిన దేవుణ్ణి మహిమపరచవలసిన అతను తన మనస్సు మార్చబడిపోయింది. అదే సందర్భంలో దేవుడు కోపం వచ్చింది, మరొక అవకాశం ఇచ్చాడు. అబ్బాయి సరే అయితే అయిందిలే అని చెప్పి ఈసారి అమాలేకుని చంపడానికి నువ్వు వెళ్ళాలి, అక్కడ అందరిని హతమార్చాలి, అసలు ఏం ఉండకూడదు, వాళ్ళకి దేవుని శత్రువులు వాళ్ళు అన్నప్పుడు ఈయన వెళ్ళాడండి. యుద్ధానికి వెళ్ళినప్పుడు అందరిని చంపకుండా ఏం చేశాడు ఈ సౌలు గారు? ఏం చేశారు? వాళ్ళందరినీ మనుషులందరినీ చంపేసి కావలసిన
కొవ్విన బాగా ఎడ్లను, గొర్రెలను, గొర్రెపోతుల్ని ఏమండి బలిసిన వాటి అన్నిటిని ఉంచుకొని గిల్గాలుకు తీసుకొని వెళ్ళిపోయాడు. అంటే తన స్థానానికి తీసుకొని వెళ్ళిపోయాడు, తన ఊరు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఉందేమో సమూయేలు రామాలో ఉన్నాడు, కానీ అతను తీసుకొని వెళ్ళిన స్థానం ఎక్కడికి? తన సొంత ఇంటికి తీసుకొని, గూటికి తీసుకొని వెళ్ళిపోయాడు. వెంటనే సమూయేలు గారు చూశారు, ఏంటి ఇంకా యుద్ధానికి వెళ్ళి నేను రాలేదని. తెల్లారిగట్ట పని కట్టుకొని వెళితే అక్కడ ఉన్నవాడు చెప్పారు, అయ్యా రాత్రికి రాత్రి అవన్నీ తీసుకొని వెళ్ళిపోయాడు, అయ్యా పలానా చోటకు వెళ్ళిపోయాడని చెప్పినప్పుడు గిల్గాల్కి వెళ్ళి చూస్తే అక్కడే ఉన్నాడు. ఏమిటాయా సౌలు నువ్వు చేసిన పని అంటే, వందనాలు పాస్టర్ గారు వచ్చారా అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో మీ దేవుడికి బలి అర్పించడానికి తీసి పెట్టున్నాను అని చెప్పాడు. దేవుడు ఏమంటున్నాడు? బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. దేవుడికి పొట్టేళ్ళు, కొవ్వులు ఇవేం అవసరం లేదు, ఆయన మాట వినటం ఎంతో శ్రేష్టం. అంటే మనసు చెడిపోయినప్పుడు మాట వినరు. ఈరోజు నువ్వు మనసు చెడిపోయింది కనుకనే దేవుని మాటగా కొంతమంది ధిక్కరిస్తూ ఉన్నారు. ప్రార్థనకు రండి అంటే రారు, పాటలు పాడనంటే పాడరు, దేవుని స్తుతించనండి స్తుతించరు, దేవుని మందిరాన్ని మానకండి దయచేసి రండి అన్నప్పుడు రారు. అందుకే చూడండి, ఇప్పటికి మందిరం మరి మన మందిరానికి వెళ్ళి ఇంచుమించుగా 50 రోజుల పైన అయిపోయింది. ఇంకెన్ని రోజులు ఉంటుందో మనకే తెలియదు. ఈ సంవత్సరం అంతా ఈ కరోనాతో ట్రావెల్ చేయాలని చెప్తా ఉన్నారు. దయచేసి గమనించండి, ఈలోపే ప్రభు రాకూడొస్తే మనం ఎత్తబడతామా, విరబడతామా? కనుక ఈ దుష్టుని మనస్సు సౌలు లాంటి మనస్సు, క్రొత్త మనసే. ప్రారంభంలో ఎవరిదైనా బాగానే ఉంటుంది, కానీ ముగింపులు ఎలా ఉంటుందో మనం ఒకసారి ఆలోచించాలి. మన మనసు మదించకూడదు. మంచి ఇండ్లు కట్టిస్తాడు ప్రభు మనకి, మంచి తోటలు మనం నాటించుకున్న కుమార్తెను పెండ్లికి ఇచ్చి ఇవ్వమని చెప్తున్నారు. దేవుని వాక్యం అదే చెప్తుంది. కానీ ఒకవేళ మన మనసు మదించినట్లయితే దేవుని శాపం మన మీదకి వచ్చేస్తుంది. మన మనసు మారాలి, రూపాంతరం పొందాలని క్రొత్త నిబంధనలు చెప్పబడుతుంది పత్రికల్లో. అయితే మన మనసు మారట్లేదు, మారు మనసుకు నడిపించబడట్లేదు. మన మనసు చెడిపోతుంది, నానాటికి దిగజారిపోతుంది సౌలు వలె. మనం అలాంటి చెడ్డ మనసు కలిగి ఉండకూడదండి. అతడు అలాంటి చెడ్డ మనసు కలిగి ఉండటం ద్వారాగా భయం వచ్చి బలహీనుడైపోయి, ఆ బలహీనత వలన అతడి కత్తి మీద అతనే పడి చచ్చిపోయినట్లుగా మనం బైబిల్లో చూడగలుగుతున్నాం. కనుక గమనించి మనం మంచి మనస్సు కలిగి దేవుని రాజ్యంలో చేరదాం. అట్టి మనస్సుని మనం ఆయుధంగా ధరించుకొని ప్రభు రాజ్యానికి సమీపించబడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ ఈ వాక్యం ద్వారా కలుగు చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని మనం ముగించుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు, జాలి కలిగిన మనస్సు, పవిత్రమైన మనస్సు, మంచి మనస్సు, నాయన అపకారాన్ని చెయ్యని మనస్సు, ఆత్మ కలిగించు ఐక్యతలో స్థిరపరిచే మనస్సు కలిగి ఉండడానికి సహాయం చేయండి. నిద్ర మనస్సు, చెడ్డ మనస్సు, సౌలు లాంటి మనస్సు మాలో నుంచి దూరపరచండి. కాలేబు లాంటి నిండు మనస్సుతో నేను ఆరాధించి ఈ రాజ్యానికి వారు పరమకాణాల్లోనికి నాయన వారు చూపించిన దేశంలోనికి వారిని ప్రవేశపెట్టారు. మేము పరమకాణాల్లోనికి వెళ్ళడానికి మాకు సహాయం చేయండి. అటు కొరకు మాకు అందరికి అనుగ్రహించి నేను ఆమెను మహిమ తెచ్చుకోమని, మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తామని తగ్గించుకుంటూ అవి యేసు నామములో ప్రార్థించి ఆమేన్. మనం ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడే నడిపించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.